అందరికీ నమస్కారం. న్యూరోసెల్ స్టూడియో వారి సాదర స్వాగతం. నిరంతరం దేశ రక్షణకై శ్రమించే సైనికుల వంటి మన లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ మిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. సైనికులు దేశ రక్షణ కోసం పాటుపడితే, లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు దేశ పౌరుల కుటుంబాల రక్షణ కోసం శ్రమిస్తూ ఉంటారు. అటువంటి ఏజెంట్ మిత్రులకు నిరంతరం అండగా ఉండడం న్యూరోసెల్ స్టూడియో ముఖ్య ఉద్దేశం. ట్రైన్ ద బ్రెయిన్, ట్రాన్స్ఫార్మ్ ద సేల్ అన్న నినాదంతో దిశానిర్దేశం చేసే సెషన్స్ నిర్వహించడం తన బాధ్యతగా ఈ సంస్థ భావిస్తుంది. సమాజంలో మానవుని మనుగడను విశేషంగా ప్రభావితం చేసేవి మాట, ఆలోచన. వీటిని శక్తివంతంగా మలుచుకొని స్ఫూర్తి నింపుకొని పనిచేయడం ఏజెంట్లకు అత్యంత ఆవశ్యకం. ఆ ప్రయత్నంలో న్యూరోసెల్ స్టూడియో అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తుంది. ఎంతో పరిశోధన చేసి రూపొందించిన ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ సేల్స్ అనే 4 అంచెల ట్రైనింగ్ ప్రోగ్రాం సేల్స్ ప్రక్రియలో ఏజెంట్లకు ఎదురయ్యే ఇబ్బందులను నిశితంగా పరిశీలించి తదనుగుణంగా శిక్షణనిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకుని అభివృద్ధిని సాధించాలని కోరుకుంటున్నాము. శుభాకాంక్షలతో మీ నిరంతర అభివృద్ధిని కోరే మీ శ్రేయోభిలాషి న్యూరోసెల్ స్టూడియో. Brief introduction about our trainer Andi. Dasu Padmanabharao is a certified NLP trainer from NFNLP USA. He's a licentiate life insurance lo chala kalam panchesaru, dadapuga 100,000 participants and more than 335,000 man hours of training undi tanaki. మేము ఇద్దరం Tata AI life lo colleagues andi. It's been a great journey with Dasu.
తనకున్న ఎక్స్పీరియన్స్కి, తనకున్న ట్రైనింగ్ నాలెడ్జ్కి మనకి చాలా ఎంతో నేర్చుకోవచ్చు ఆయన నుంచి. సో వెల్కమ్ అబౌట్ దాసు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే. యూ Thank కెన్ టేక్ you. ఇట్ ఫర్దర్. I hand over the session to Dasu. Thank you very much, Ashlan. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ అండ్ మీతో అందరికి కూడా వెల్కమ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఈ జర్నీలో తెలుసుకోపోయేది ఏంటనంటే ఎన్ఎల్పి ఇన్ సేల్స్ ఇన్సూరెన్స్ సేల్స్. అంటే ఇది ఒక మార్గదర్శనం, దేనికి మన పీక్ పర్ఫార్మెన్స్ కి ఒక పాత్ వేగా తయారయ్యేది. ఏ విధంగా వస్తుంది ఆ పీక్ పర్ఫార్మెన్స్ అంటే త్రూ ఎసెన్షియల్, అడ్వాన్స్డ్, ప్రొఫెషనల్ అండ్ మెంటరింగ్ సెషన్స్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ పాత్వే. ఈ ఎన్ఎస్ఎస్ అంటే న్యూరో సెల్ స్టూడియో ద్వారా మేము ఏదైతే ఒక దారిని ఏర్పరిచామో ఎన్ఎల్పి ద్వారా మీ యొక్క పీక్ పర్ఫార్మెన్స్ చూడడానికి 3-4 దశలుగా దీనిలోకి తీసుకొని వెళ్తున్నాం. అందులో ఎసెన్షియల్ అనేది మొదటి దశ, లెవెల్ 1, అడ్వాన్స్డ్ 2, ప్రొఫెషనల్ 3 అండ్ మెంటరింగ్ అనేది 4వ లెవెల్లో ఉంటుంది. ఇది అసలు మామూలుగా ఏంటి జరుగుతోంది? కామన్ స్ట్రగుల్స్ ఆఫ్ ఏజెంట్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ సేల్స్. ఎవరైనా కొత్తగా సేల్స్ మొదలు పెట్టారు అంటే వాళ్ళకు ఉండేది ఫియర్ ఆఫ్ రిజెక్షన్. అంటే కస్టమర్లు నన్ను ఎక్కడ ఒకటి కొత్తగా వెళ్ళంగానే ఏమవుతుంది, జనరల్ గా వచ్చేది మాకు వద్దులేండి తర్వాత చూద్దాం, ఇన్సూరెన్సా ఉందండి నా దగ్గర ఉందండి అని ఇట్లా రకరకాలుగా. అంటే ఇమ్మీడియట్ గా సేల్ కాకపోవడంతో మూడో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా నాకు నో అనే వస్తుంది అనే ఒక చిన్న ఉద్దేశంతో, థాట్ తోటి వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయో ప్రాస్పెక్ట్ చేయడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని ఆలోచనలో ఉంటూ ఉంటారు. అంటే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, డైలీ మనం ప్రాస్పెక్ట్ చెయ్యాలా, మళ్ళా చేసిన ఇదే వస్తుంది కదా, ఇలాంటివన్నీ ఆలోచనతోటి ప్రాస్పెక్టింగ్ కూడా సరిగ్గా చెయ్యకపోవచ్చు. అండ్ పూర్ కమ్యూనికేషన్ అంటే వీళ్ళకి ఈ ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఉన్నటువంటి ఇబ్బంది. కమ్యూనికేషన్ అంటే వాళ్ళ కమ్యూనికేషన్ లేదని కాదండి, ప్రతి ఏజెంట్ కి బ్రహ్మాండమైన కమ్యూనికేషన్ ఉంటుంది. కాకపోతే ఈ పాలసీ వంట పట్టించుకొని, ఇన్సూరెన్స్ ని వంట పట్టించుకొని దాన్ని కస్టమర్ కి సరైన విధంగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం కూడా ఒక పూర్ కమ్యూనికేషన్ కిందకు వస్తుంది. ఎప్పుడైతే ఇది జరుగుతుందో కస్టమర్ చూద్దాంలే చేద్దాంలే అని మాటలు మాట్లాడేసరికి కాన్ఫిడెన్స్ కూడా మనకి తగ్గుతుంది. ఇది ప్రత్యేకించి కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా ఈ బిలీఫ్ తన మీద తనకి, నేను ఇది ఇందాక మేడం చెప్పినట్టుగా ఒక అరగంటలో నేను వెళ్ళి రాగలనా లేదా ఆవిడ ప్రయత్నించేంత వరకు ఆవిడకు తెలియలేదు. అలాగే ఇన్సూరెన్స్ కూడా అమ్మేటప్పుడు నేను అమ్మగలనా లేదా, ఇది నేను కొత్తది, ఇది నేను అమ్మలేనేమో, నేను చెప్పింది వాళ్ళు వినరేమో అన్నటువంటి ఒక భావంతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే విధంగా అన్ని చెప్పంగానే కొత్తగా ఉన్నటువంటి ఏజెంట్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ ఒక అబ్జెక్షన్, కస్టమర్ ఒక అబ్జెక్షన్ ముందరకు పంపించాడు అనుకోండి, మనకి ఒక అబ్జెక్షన్ ఇవ్వంగానే ఒక రకమైనటువంటి భయం వేస్తుంది. కస్టమర్ దగ్గర మాట్లాడలేని లేదా రెస్పాన్స్ ఇవ్వలేని ఆ అబ్జెక్షన్ కి ఏ విధంగా హ్యాండిల్ చేయాలని తెలియకపోవడం. మేబీ కస్టమర్ మీరంతా చెప్పిందంతా విని ఐ విల్ థింక్ అబౌట్ ఇట్, నేను ఒకసారి ఆలోచించి చెప్తాను లేండి అని అంటాడు. ఆలోచించి చెప్తాను అన్నాడు, అంతవరకు బాగానే. దానికి ఏ విధంగా చెప్పాలి, ఆయన ఎందుకు ఆలోచించి చెప్తా అన్నాడు? చాలా మంది ఆలోచించుకొని చెప్తానంటే సరే సార్ చూడండి సార్ మా పాలసీ చాలా బాగుంటుందండి, ఇదిగా ఉంటుందని అని మాట్లాడటం తప్పితే ఆలోచిస్తానని ఎందుకు చెప్పాడని ఆలోచన మనం ఆలోచించాం. అబ్జెక్షన్ అనేది మనని పర్సనల్ గా రిజెక్షన్ కాదు. అక్కడ ఇలాంటివి ఎట్లా రిజెక్ట్ చేస్తారనే భయం ఒకటి వస్తుంది. ఇంకా చాలా ఇంపార్టెంట్ అయినది, ఏ కస్టమర్ అయినా సరే మన నమ్మకాన్ని ముందర కొంటాడు, దాని తర్వాతే మనం ఇచ్చే ప్రొడక్ట్స్. ఆ నమ్మకాన్ని మనం ఏ విధంగా కస్టమర్ తోటి బిల్డప్ చేయాలి? చాలా మందికి ఈ బిల్డప్ చేయడం అనేది ఒక బిగ్గెస్ట్ ప్రహసనం అండి. ఒక యజ్ఞం లాగా అనిపిస్తుంది. కస్టమర్ తో తొందరగా చేయలేరు. కానీ కొందరు ఇందాక మేడం చెప్పినట్టుగా కొందరు ఎండిఆర్టీలు అయిపోతారు, టీఓటీలు అయిపోతారు, సిఓటీలు అయిపోతారు.
క్లబ్ మెంబర్స్ అయిపోతారు, ఫటాఫట్ అయిపోతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం వాళ్ళు ఎలా అయిపోతున్నారా అనే దీనిలో ఉంటూ ఉంటారు. అక్కడే నెగిటివ్ మైండ్ సెట్ కూడా వస్తుంది. అంటే ఒక పర్ఫార్మర్ ని చూసుకుంటూ నేను అలా చేయలేకపోతున్నాను అనేటువంటి నెగిటివ్ థాట్స్ లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. ఇవన్నీ కూడా మన సేల్స్, లైఫ్ ఇన్సూరెన్స్ సేల్స్ చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్. వీటి నుంచి ఈ ఎన్ఎల్పి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, ఎన్ఎల్పి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అని చూసుకుంటే కనుక రీఫ్రేమింగ్ ఆఫ్ ది రిజెక్షన్స్. అంటే రిజెక్షన్ అనేది దయచేసి ఒకటి అర్థం చేసుకోండి. కస్టమర్ రిజెక్ట్ చేస్తున్నాడంటే మిమ్మల్ని పర్సనల్ గా రిజెక్ట్ చేయట్లేదు, మీ యొక్క ఆలోచనలని మీరు ప్రజెంట్ చేసే విధానాన్ని ఆయన రిజెక్ట్ చేస్తున్నాడు. అంటే మీరు చెప్పింది సరిగ్గా అర్థం కాలేదు, ఇంకా సవ్యంగా చెప్పు, ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయని అడుగుతున్నాడు. మరి ఇది కస్టమర్ కి ఏ విధంగా, అంటే ఈ అర్థం చేసుకొని కస్టమర్ కి ఏ విధంగా చెప్పవచ్చు. అదే విధంగా మనం మాట్లాడేటప్పుడు, కస్టమర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు యాంకరింగ్ ద కాన్ఫిడెన్స్ అని ఉంది. అంటే ఇందాక చెప్పుకున్నాం ప్రీవియస్ స్లైడ్ లో, మనకి కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికి మనకి భయం వేస్తుంది అని. ఇన్కన్సిస్టెంట్ ప్రాస్పెక్టింగ్ అన్నాం, అంటే పూర్ కమ్యూనికేషన్. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనకి ఒక కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తూ ఉంటాయి. ఆ కాన్ఫిడెన్స్ ని మనం ఎలా పట్టుకోవాలి అంటే ఏం లేదండి. ఇప్పుడు స్విచ్, కరెంటు మనం బల్బ్ వెలగా లైట్ వేయాలంటే మనకు ఒక స్విచ్ ఉంటుంది కదండి. అదే విధంగా ఒక కాన్ఫిడెన్స్ అనే బటన్ ని మన జోబులో తయారు చేసుకోవాలి. దాన్నే యాంకరింగ్ అంటాం. మీకు కాన్ఫిడెన్స్ కావాలా, ఆ బటన్ క్లిక్ చేయండి, ఇమీడియట్ గా వస్తుంది. అలాంటివన్నీ కూడా ఈ ఎన్ఎల్పి ద్వారా మనం నేర్చుకోవచ్చు. రకరకాలైనటువంటి బటన్స్ ఉన్నాయండి. అంటే మనకి ఇంట్లో ఒక ఫ్యాన్ కావాలని అంటే ఫ్యాన్ కో స్విచ్, లైట్ కో స్విచ్, రైట్, ప్లగ్ పాయింట్ కో స్విచ్ ఎట్లాగైతే పెడతామో, ఈ ఇన్స్టాంట్ గా ర్యాపో డెవలప్ చేయాలి కస్టమర్ తో అంటే ఎన్ఎల్పి ద్వారా ఇంకో స్విచ్ తయారు చేసుకోవచ్చు. అదే విధంగా మాస్టరింగ్ లాంగ్వేజ్ ప్యాటర్న్స్. అంటే మనం యూజువల్ గా సినిమాలు చూస్తుంటే మనకు కొన్ని ఈ సినిమాలో డైలాగులు చాలా బాగున్నాయని మాటలు మాట్లాడుతుంది. ఎందుకు బాగుంటాయి? పంచ్ డైలాగులు అంటారు. అంటే ఆ సందర్భానుగుణంగా, పవర్ఫుల్ గా, ఆ మనిషికి తగ్గట్టుగా ఇచ్చేటువంటి, ఆ క్యారెక్టర్ కి తగ్గట్టుగా రాసినటువంటి ఏవైతే డైలాగ్స్ ఉంటాయో దాన్ని పంచ్ డైలాగ్స్ అంటాం. అదే విధంగా మీ క్యారెక్టర్ కి, మీరు చేస్తున్నటువంటి రోల్ కి, లైఫ్ ఇన్సూరెన్స్ అనే రోల్ కి, కస్టమర్ కి అర్థమయ్యే విధంగా పంచ్ డైలాగ్స్ మీరేం మాట్లాడాలి, మీ లాంగ్వేజ్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళలో ఆలోచన రేకెత్తించే విధంగా ఏ విధంగా ఉండాలి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటేనండి, కస్టమర్ దగ్గరికి ఎవరిదో రిఫరెన్స్ తీసుకొని కస్టమర్ దగ్గరికి వెళ్తాం. కస్టమర్కి చెప్పాం మనం ఎల్ఐసి నుంచి వచ్చామని చెప్పి. చెప్పండి అంటాడు. ఏం చెప్పాలి అంటే టిపికల్ గా మనం స్టార్ట్ చేసేది ఏంటంటే, మనకి తెలిసినటువంటి, మనకి కాన్ఫిడెంట్ గా వచ్చినటువంటి, మనకి ప్రస్తుత మార్కెట్ లో ఎక్కువ కమిషన్ ఇచ్చేటటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో మనం రెగ్యులర్ గా చేసేది, ఆ ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అంతా విన్న తర్వాత ఆలోచిద్దాంలే ఏంటి అని అంటాడు. లేదా నా దగ్గర ఈ పాలసీ ఉందంటే అని అంటాడు. మరి మాస్టరింగ్ ద లాంగ్వేజ్ అంటే ఆయనకి ఏ పాలసీ కావాలని తెలిస్తే కదా మనం చెప్పగలిగేది. దాన్ని ఒక చక్కటి క్వశ్చన్స్, అంటే ఒక పవర్ఫుల్ క్వశ్చనింగ్ టెక్నిక్ తోటి వాళ్ళ దగ్గరికి వెళ్తే అది బ్రహ్మాండంగా మనకి వర్కౌట్ అవుతుంది. అంటే ఆ పవర్ఫుల్ క్వశ్చనింగ్ టెక్నిక్ ఎట్లా చేసుకోవచ్చు, మన లాంగ్వేజ్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉపయోగించవచ్చు అంటే ఉదాహరణకు చెప్తాను. నేను ఇన్సూరెన్స్ లో పనిచేస్తున్న టైంలో బ్యాంక్ అష్యూరెన్స్ ఛానల్లో ఉండేవాడు. మాకు ఒక పెద్ద ఛాలెంజ్ ఉండింది. ఏంటి అని అంటే, సార్ మా మేనేజర్లందరికీ ఒక పెద్ద డౌట్ ఉంది. కస్టమర్లతో ఎలా మాటలు కలపాలనేది తెలియట్లేదండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు ఈ పాలసీలు ఉన్నాయి అని అంటున్నారు. కాకపోతే వీళ్ళతో ఎలా మాటలు కలపాలి, ఎలా మొదలు పెట్టాలి అనేది మాకు అర్థం కావట్లేదు అని. నేను ఓహో ఇంతేనా, దీనికి సొల్యూషన్ ఇస్తే మీరు మాకు బిజినెస్ ఇస్తారా, చేస్తారంటే, మాటలు కలిపితే మా వాళ్ళు మాట్లాడడంలో దిట్టండి, కాకపోతే ఆ మాటలు కలపడం ఎలానో అర్థం కావట్లేదు, అందులోనూ ఇన్సూరెన్స్ గురించి అనేసరికి వాళ్ళకు ఒక 4-5 ప్రశ్నలు ఇచ్చానండి నేను. అంటే చిన్న స్టేట్మెంట్స్ లాగా. ఏంటి అనంటే, సార్ ఈ రోజుల్లో మనం ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో
రేపు పొద్దున సూర్యోదయం మనం చూడగలం అనే నమ్మకం ఉందా? ఈజ్ దర్ ఎ గ్యారంటీ దట్ ఐ గెట్ అప్ టుమారో? మనం తినే తిండి అంత స్వచ్ఛమైంది కాదు. ఆఖరికి మంచినీళ్లు కూడా కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి. కలుషితమైనటువంటి వాతావరణం, పీల్చే గాలి కూడా అటువంటిదే. పోనీ రోడ్డు మీద నేను నడుచుకుంటూ వెళ్తున్నానన్నా కూడా పక్కన వాడు బండి నడిపేవాడు సరిగ్గా నడుపుతాడని గ్యారంటీ లేని ట్రాఫిక్ లో ఉన్నాం మనం. ఇలాంటి సిచ్యుయేషన్ లో ఎంతవరకు రేపటికి గ్యారంటీ ఉంటుంది? ప్రతి ఒక్క కస్టమర్ వెళ్తేను లేదు అని అంటారు. సార్ అలాంటప్పుడు ఈ రోజు వరకు మీ ఫ్యామిలీకి మీరు ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏర్పాటు చేశారు కదా. అలాంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మీరు లేకపోయినా మీ కుటుంబానికి ఏర్పరచుకునేటువంటి విధంగా మీరేమైనా ఏర్పాట్లు చేశారా? చేస్తే గనక నా అవసరం మీకు లేదండి, చేయకపోతే నా అవసరం మీకుందండి. అదే విధంగా మీ పిల్లల చదువుల గురించి ఏమన్నా ఏర్పాట్లు చేశారా? చదువుల గురించి అంటే సంపాదిస్తున్నాను కదా సార్ అంటారు. సంపాదిస్తున్నారు ఈ రోజు బానే ఉంది. రేపు పొద్దున కూడా ఇదే సంపాదన ఉంటుందనే గ్యారంటీ ఉంటుందా? కరోనా వచ్చింది. అలాంటి సందర్భాలు వస్తే ఏంటి పరిస్థితి? అదే విధంగా పిల్ల పెళ్లి గురించి ఆలోచించేటప్పుడు, పిల్ల పెళ్లి అనేసరికి చాలా మంది చెప్పేది ఇంత బంగారం తీసి పెట్టామండి. ఒక భూమి ఉంది. అమ్మాయి పేరు మీద రాసుంది. బానే ఉంది. ఇవి కట్న కానుకలు ఇవ్వడానికి బానే ఉంటాయి. కానీ ఆ రోజు పెళ్లి రోజు అయ్యే ఖర్చులు ఎవరు పెడతారు? అది పెళ్లి మండపం ఖర్చు కావచ్చు. ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్‌లు కావచ్చు. లేకపోతే నార్త్ ఇండియన్ స్టైల్‌లో చేసినట్టుగా హల్దీ ఫంక్షన్ అని, ఇంకో ఫంక్షన్ అని చెప్పి చేస్తున్నారు. అలాంటి ఫంక్షన్‌లు కావచ్చు. వాటన్నికి డబ్బులెక్కడి నుంచొస్తాయి? వీటన్నిటికి మీరు ఏర్పాటు చేసుకొని ఉంటే నా అవసరం మీకు లేదు. ఏర్పాటు చేసుకోకపోతే మాత్రం నా అవసరం ఉంది. అదే విధంగా ఆఖరిగా మనం ఏ అమితాబ్ బచ్చనో లేకపోతే నాగార్జునలో కాదు. కౌన్ బనేగా కరోడ్‌పతి మీరు కోటీశ్వరులా అని అంటే మనం చూసి అందరూ చప్పట్లు కొట్టి మనకి లక్షలు లక్షలు ఇవ్వడానికి. అండ్ 60 దాటిన తర్వాత మన పరిస్థితి ఏంటి? మీ రిటైర్మెంట్‌కి ప్లానింగ్ చేసుకొని మీ డబ్బులు మీ దగ్గర ఏమన్నా సేవింగ్ చేస్తున్నారా? చేసుకోకపోతే మీ అవసరం నా అవసరం మీకుంది. లేకపోతే మీ అవసరం నాకుంది. ఈ విధంగా ఎప్పుడైతే మాట్లాడడం మొదలుపెట్టామో వి హావ్ క్రాక్డ్ దట్. ఆ సంవత్సరం దాదాపుగా ఆ ఛానెల్ నుంచి 3.5 కోట్ల ప్రీమియం వసూలు చేశాం. కేవలం మాట్లాడే విధానంలో మార్పు. అంటే లాంగ్వేజ్ ప్యాటర్న్స్‌ని మనం మార్చగలగాలి. ఆలోచన రేకెత్తించే విధంగా వాళ్ళతో మాట్లాడాలి. నాకు తెలిసింది మాట్లాడడం కాదు. వాళ్ళలో ఆలోచన రేకెత్తించే విధంగా మనం మాట్లాడగలగాలి. అండ్ ఓవర్‌కమింగ్ లిమిటింగ్ బిలీఫ్స్. ఇందాక మేడం అన్నట్టుగా అరగంట లోపల వెళ్లి రాగలను. నేను అంత నమ్మలేను. నాకుండేది ఏంటంటే నేను ఎక్కువ ఫాస్ట్‌గా వెళ్ళలేను. సిమిలర్‌గా ఇన్స్యూరెన్స్‌లోకొచ్చేసరికి నేను హై టికెట్స్ నేను అమ్మలేను. ఒక 5,00,000, 10,00,000 ప్రీమియం మాట్లాడాలంటే నాకు భయం. హెచ్ఎన్ఐ క్లయింట్స్ తోటి వెళ్లి మాట్లాడాలంటే నాకో భయం. నాకు మేనేజర్ వస్తే బావుంటుంది. మా డీఓ గారు నాతో పాటు వస్తే బావుంటుంది అనే ఒక ఆలోచన. ఇవన్నీ కూడా మనని మనం నిలువరించేటువంటి కొన్ని ఆలోచనలు, మన బిలీఫ్స్, నమ్మకాలు. వీటి నుంచి మనం ఎప్పుడైతే విముక్తులమవుతామో, ఇవన్నీ కూడా చాలా సులభతరం అయిపోతాయి. ఆ బిలీఫ్స్ నుంచి బయటికి ఎలా రావాలి అనేది ఈ ఎన్ఎల్‌పి మనకి నేర్పిస్తుంది. అదే విధంగా మనం రెగ్యులర్‌గా వింటూ ఉండేది ఒక చిన్న మాటేంటంటే, మనకంటే చిన్న పిల్లల్ని ఎవరినన్నా వాళ్ళకేమన్నా అర్థం చేయించాలన్నా, వాళ్ళకి తెలియజెప్పాలన్నా, వాళ్ళ స్థాయికి కిందకి దిగి మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలని మాట్లాడుతాం. సరే అదంతా మనం దాటొచ్చాం కాబట్టి వాళ్ళ స్థాయికి కిందకి దిగి మాట్లాడగలం. మరి ఎదుటి వ్యక్తి స్థాయిని మనం అందుకోవాలంటే, ఒక హెచ్ఎన్ఐని అందుకోవాలంటే, వాళ్ళకి తగినటువంటి ప్రీమియం నేను మాట్లాడాలనంటే, వాళ్ళ స్థాయికి నేను ఎలా ఎదగాలి? దాన్ని నేను చూడలేదే మరి. కింద స్థాయి అయితే తీసుకొనొచ్చాం కాబట్టి అయ్యింది. ఇక్కడి నుంచి పైకెళ్ళాలంటే నేను చూడలేదు. ఆ దారి ఎలా చేస్తాం? అక్కడే వీఏకే స్టైల్ అని ఉందండి. అండర్‌స్టాండింగ్ క్లయింట్స్ వీఏకే స్టైల్. విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ అనేది. ఈ స్టైల్స్ ఎన్ఎల్‌పిలో ఉంటాయి. ఈ స్టైల్స్ కూడా మనం నేర్చుకోవడానికి, కస్టమర్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి, వాళ్ళ భాష మాట్లాడడానికి మనకి అవకాశం చాలా ఉంటుంది. అదే విధంగా సెట్టింగ్ గోల్స్ విత్ క్లారిటీ. ప్రతి మనిషికి గోల్స్ ఉంటాయి. గోల్స్ లేవని నేను అనను. మీరు పెట్టుకోలేదని కూడా నేను అనను. కానీ ఎంతవరకు క్లారిటీ ఉంది దానిలో? యూజువల్‌గా
అంటే జనరల్ గా చేసుకునేది ఏంటంటే ఆ క్లారిటీ అనేది కావాలి. ఇప్పుడు నేను ఈ సంవత్సరం నేను ఎన్ని పాలసీలు చేయాలి, ఎంత ప్రీమియం కావాలి, నేను ఎండిఆర్‌టి వెళ్ళాలి అంటే ఎంత చేయాలి? Bernie, can you help me out with what is the amount that this year we have to achieve for MDRT? It is around 45 lakhs. 45 lakhs. Thank you very much. ఈ 45 లక్షలు చేస్తే నేను ఎండిఆర్టీకి క్వాలిఫై అవుతాను. ఫస్ట్ ఇయర్ ప్రీమియం కలెక్ట్ చేయాలి. ఈ 45 లక్షల ప్రీమియాన్ని నేను 45 పాలసీలో చేయాలా? అంటే లక్ష రూపాయలు 45 పాలసీలు చేయాలా? 2 లక్షల పాలసీలు నేను 22 చేయాలా? లేదా 5 లక్షల పాలసీలు తీసుకుంటే 9 పాలసీలే చేయాలి. మీ యొక్క క్లారిటీ ఏంటి? ఏది చేయాలనుకుంటున్నారు? అంటే ఏది చేయాలనుకుంటే క్లారిటీ మనకు ఉంటే గనక ఆ సెగ్మెంట్ ఆఫ్ కస్టమర్లను మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అది నేను మాట్లాడేది. గోల్ సెట్టింగ్ విత్ క్లారిటీ అని అంటే ఆ క్లారిటీ మనకు ఉంటే ఈ సేల్స్ లో చేయలేనిది ఏదీ లేదు. ఈ ఎన్ఎల్పి మనకి బృహత్తరమైనటువంటి హెల్ప్ చేస్తుంది. NLP can double your closing ratio by building deeper trust and communication skills అంటారు. అంటే మీ యొక్క సేల్స్ ని తక్కువని డబుల్ చేసుకోవచ్చండి. క్లోజింగ్ రేషియోని డబుల్ చేసుకోవచ్చు ఈజీగా. మీరు ఈరోజు చేస్తున్నటువంటి బిజినెస్ రెండింతలు చేసుకోవచ్చు చాలా ఈజీగా. కేవలం మీరు ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ ని పూర్తిగా ఆకళింపు చేసుకోవాలి. కస్టమర్లో నమ్మకాన్ని ఏ విధంగా పెంపొందించాలి, వాళ్ళతో ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలనేది ఈ ఎన్ఎల్పి ద్వారా మనకు తెలుస్తుంది. అందుకని అటువంటి బృహత్తరమైనటువంటి ఈ యొక్క ఎన్ఎల్పిని మీ ముందరకు తీసుకొని వచ్చాము మేము. ఈ ఎన్ఎల్పి నుంచి మనకు వచ్చేది ఏంటి? మీ నంబర్స్ ని కంప్లీట్ గా మారుస్తుంది. కన్వర్షన్ రేడియో మీరు ఎన్ఎల్పి చెయ్యక ముందర సుమారుగా ఒక 10 మందిని కలిస్తే 3 పాలసీలు ఇచ్చే విధంగా ఉంటే గనక అది ఎన్ఎల్పి నేర్చుకున్న తర్వాత మీరు 10 మందిని కలిస్తే 6 లేదా 7 మీకు చక్కగా పాలసీలు ఇస్తారు. అంటే 60 to 70% వరకు వెళ్తుంది. అంటే యు ఆర్ డబ్లింగ్ యువర్ కన్వర్షన్ రేషియో. యూజువల్ గా ర్యాపో బిల్డింగ్ టైం కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడి ఆయనకి మన మీద నమ్మకం కలిగించడానికి ఎంత లేదన్నా చాలా మంది 20 నిమిషాలు నుంచి ఆ పైనే పడుతుంది ఎన్ఎల్పి నేర్చుకోకుండా ఉన్నప్పుడు. ఎన్ఎల్పి నేర్చుకుంటే మహా అంటే 5 నుంచి 7 నిమిషాల్లో మన ఇది మనం ర్యాపో బిల్డప్ చేసేసుకోవచ్చు వాళ్ళతోటి. యూజువల్ గా ఎన్ఎల్పి చెయ్యని వాళ్ళు అబ్జెక్షన్ ఏదైనా చేస్తే రియాక్ట్ అవుతారు దానికి. కానీ ఎన్ఎల్పి చేసిన తర్వాత ఆ అబ్జెక్షనే రాకుండా వాళ్ళకి ప్రోయాక్టివ్ గా దానికి ఏ విధంగా ఉంటుందని తెలియజెప్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎన్ఎల్పి. అందుకని అంటాము ఎన్ఎల్పి బిల్డ్స్ హై పర్ఫార్మింగ్ ఎమోషనల్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్ హూ క్లోజ్ మోర్ అండ్ లాస్ట్ లాంగర్. అంటే ఈ పర్ఫార్మెన్స్ తీసుకొని వస్తుందండి. వీళ్ళు కూడా కస్టమర్ కి చాలా దగ్గర అవుతారు. అట్ ది సేమ్ టైం ఇలాంటి కస్టమర్లతోటి చాలా లాంగ్ ట్రావెల్ చేస్తారు వీళ్ళు. అలాంటి అద్భుతమైనటువంటి టెక్నిక్స్ ఇది. ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అని అంటే ఎన్ఎల్పి అంటే ఏంటి, వై ఎన్ఎల్పి ఇస్ పవర్ఫుల్ ఇన్ సెల్లింగ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ లో ఎన్ఎల్పి ఎంత పవర్ఫుల్ గా ఉపయోగపడుతుంది ఇన్సూరెన్స్ అమ్మడంలో అనే దానికి, ప్లస్ ఈ 4 లెవెల్స్ ఉన్నటువంటి ఈ ఎన్ఎల్పి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఏ విధంగా ఉంది, అందులో హౌ యూ కెన్ గ్రో ఫాస్టర్ అండ్ మోర్, దానిలో మీరు ఎంత తొందరగా ఎదగగలరు, ఎంత ఎక్కువగా సంపాదించగలరు అనే దాని మీద ఈ రోజు మనం చేసినటువంటి చేయబోయేటువంటి ఈ ప్రక్రియ, ఈ ట్రైనింగ్ మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మీరు అందరూ ఒక చిన్న ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంట. వాట్ ఈస్ దిస్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటే is a proven set of tools to enhance communication, influence and personal effectiveness. NLP అనేది మీ యొక్క కమ్యూనికేషన్ ని పెంపొందించి ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే విధంగా, అదే విధంగా మీ యొక్క పర్సనల్ గా మీ యొక్క ఎఫెక్టివ్నెస్ ని పెంచే విధంగా చేస్తుంది.
ఎన్ఎల్పి న్యూరో అంటే మీ ఆలోచనలు, లింగ్విస్టిక్ అంటే భాష, ఈ రెండింటినీ కలగలిపితే మీకు కావలసినటువంటి విధంగా మీ యొక్క జీవితాన్ని ఎంత అద్భుతంగా మీరు తీర్చిదిద్దుకోగలరు అనేదే ఎన్ఎల్పి చెప్పేటువంటి విషయం. అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందని అంటే క్లయింట్ యొక్క సైకాలజీని అండర్స్టాండ్ చేసుకోవడానికి, అంటే ఆయన ఏ విధమైనటువంటి ఒకవేళ ఏమైనా కొంటాడు అంటే ఆయన కొనేటువంటి స్ట్రాటజీ, ఆయన సైకాలజీ ఏంటి, ఆయన మాట్లాడే పద్ధతి ఏ విధంగా ఉంటుంది, ఆయనకి ఏ విధంగా మాట్లాడితే అర్థం అవుతుంది, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఎన్ఎల్పి ఉపయోగపడుతుంది. ఆయనతోటి అతి తొందరగా ట్రస్ట్ బిల్డ్ చేయడానికి, అదే విధంగా మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఆయనతో మాట్లాడొచ్చు, మన డీల్స్ క్లోజ్ చేయడానికి ఏం మాట్లాడితే ఆయన తొందరగా మన డీల్ కి ఓకే అంటాడు అనేదన్నీ కూడా ఈ ఎన్ఎల్పి ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ఇవ్వచ్చా దాసు ఇక్కడ? ప్లీజ్ ఇఫ్ యూ కెన్. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అని మనం ఈ ఎన్ఎల్పి ఇంత మాట్లాడుతున్నారు, ఏంటి ఎన్ఎల్పి అన్న డౌట్ వచ్చిన వాళ్ళకండి ఇది బేసిక్ గా. ఈ న్యూరో అంటే మన నరాలు, మన మెదడు నరాలు. మనకి ఏదైనా కూడా ఇప్పుడు ఒక నొప్పి వచ్చినా, ఒక బాధ కలిగినా, ఒక సంతోషమైనా ఎవరు చెప్తారు మనకి? మనం చూస్తున్న ఈ కళ్ళు మన బ్రెయిన్ కి ఒక మెసేజ్ ని పంపిస్తాయి. దాన్నే మనం ఆ ఇమోషన్ అది ఏదైనా అవ్వచ్చు, అది ఒక నొప్పి కావచ్చు, సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, ఏదైనా అప్పుడు మనం అది ఫీల్ అవుతాం. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఎలాగైతే ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అన్న స్టేట్ ఆఫ్ మైండ్ లో నేను ఎప్పుడూ ఉన్నాను. నేను పరిగెత్తలేను, నేను ఇంతకంటే ఫాస్ట్గా నడవలేను, నేను అరగంట నడవలేను, నేను చేయలేను అని అనుకున్న విషయాన్ని నేను అంటే నాకు ఓకే అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ మోటివేషన్ మూలాన ఇది సాధ్యం కాదు అన్న పనిని నేను ఎలా సాధించాను? అది నా బ్రెయిన్ నాకు చెప్పింది, లేదు అసలు నువ్వు చెయ్యొచ్చు, నువ్వు ఈ ట్రైన్ పట్టుకుంటావు, నువ్వు వెళ్తావు, యు ఆర్ గోయింగ్ ఫర్ దిస్ హాలిడే అన్నది నా బ్రెయిన్ నాకు చెప్తే నా శరీరం కూడా సహకరించి నేను నా టార్గెట్ నేను అచీవ్ చేశాను. అలానే ఇప్పుడు మన జాబ్, మన వర్క్లోకి వస్తే ఇప్పుడు కొంతమంది ఇందాక అనుకున్నట్టుగానే నేను పెద్ద యాక్టివ్గా లేనండి, దీన్ని నేను కేవలం పార్ట్ టైంగానే తీసుకుంటున్నాను, అదే దీన్ని ఇంకా కొంచెం సీరియస్గా చేస్తే నేను ఎంత డబ్బులు సంపాదించవచ్చు ఇందులో, ఇంకెవరో ఎండిఆర్టీ చేసింది నేను ఎందుకు చేయలేను అన్న ఒక క్వశ్చన్ని ట్రిగర్ చేస్తే ఎందుకు అన్నది ఆలోచించినప్పుడు మనం ఇంకేం మాట్లాడొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నాకు ఎన్ఎల్పి ట్రైనింగ్ లేదు, ఏం లేదు, ఓకే నేను ఇప్పుడు ఈ ఎన్ఎల్పి ట్రైనింగ్ అటెండ్ అవుతున్నాను, దీంట్లో వీళ్ళు చెప్పారు ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇది నేను ప్రాక్టికల్గా ఇవన్నీ యూజ్ చేస్తే నేను ఏం సాధించవచ్చు అనేది ఒక క్వశ్చన్ ఆలోచించుకుంటే, ఇప్పుడు ఆ ఎన్ఎల్పి అన్నది ఏంటి అన్నది సార్ మాట్లాడుతున్నారు. క్లయింట్ సైకాలజీ అంటే క్లయింట్ ఎలా ఆలోచిస్తాడు. ఇప్పుడు మామూలుగా మనం ఒక కస్టమర్ దగ్గరికి, క్లయింట్ ఎప్పుడు అవుతాడు మనకి? మామూలుగా మనం వెళ్ళేది ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తాం. ఒక కస్టమర్కి క్లయింట్కి ఏంటి తేడా? కస్టమర్ అనేవాడు మనం ఫస్ట్ టైం ఓకే ఒక రెఫరెన్స్ త్రూనో ఇంకే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చో ఏదో ఒకటి వెళ్తాం ఒక అతని దగ్గరికి. అతను మన దగ్గర మనకి బిజినెస్ ఇచ్చి ఒక పాలసీ తీసుకుంటే కస్టమర్ అవుతాడు. అతను క్లయింట్ అంటే ఎవరు? రిపీటెడ్ బిజినెస్ మనకి ఇచ్చి మనతో ఆ రిలేషన్షిప్ బిల్డప్ చేసుకుని ఏదైనా సరే నేను రమేష్కే ఫోన్ చేస్తాను, రమేషే నా ఏ ఇన్సూరెన్స్ నీడ్ అయినా నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఓన్లీ రమేష్ విల్ డూ మై ఇన్సూరెన్స్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మై బిజినెస్ నీడ్స్ ఆర్ ఇన్సూరెన్స్ నీడ్స్ అనే ట్రస్ట్ మనం బిల్డ్ చేయగలిగినప్పుడు అతను క్లయింట్ అవుతాడు మనకి. ఎందుకంటే రిపీటెడ్ బిజినెస్ అన్నమాట. అతను మనల్ని వదులుకోడు, అసలు మనం రిపీటెడ్గా ఫాలో అప్ చేయాల్సిన అవసరం ఉండదు క్లయింట్కి. ఆ కస్టమర్ రిపీటెడ్ బిజినెస్ ఇస్తున్నప్పుడు ఆ ట్రస్ట్ మన మీద కస్టమర్కి వచ్చినప్పుడు హీ బికమ్స్ అవర్ క్లయింట్. సో ఆ క్లయింట్ స్టేజ్కి మనం వెళ్ళాలంటే ట్రస్ట్ బిల్డింగ్ అన్నది ఫస్ట్ టైం వెళ్ళగానే అబ్బా ఎల్ఐసినా వద్దండి నాకు అవసరం లేదు అనగానే ఎవరైనా ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఏజెంట్గా రిక్రూట్ అయ్యాను అనుకోండి, నేను దాసు దగ్గరికి వెళ్తాను, తెలుసు నాకు కొలీగ్, నేను ఇన్సూరెన్స్ ఏజెన్సీ తీసుకున్నాను, ఐ గో టు దాసు అండ్ ఐ సే దాసు నేను ఐ బికమ్ అన్ ఇన్సూరెన్స్ ఏజెంట్, నేను ఐ కమ్ టు టాక్ అబౌట్ పాలసీ. ఫస్ట్ ఏం చేస్తారు, జనరల్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు కాదండి, రేపండి, ఎల్లుండండి, నాకు మీటింగ్ ఉందండి అని అంటారు. తర్వాత పోనీ నెక్స్ట్ ఒక 10 times కాల్ చేసిన తర్వాత అబ్బా 10 సార్లు కాల్ చేసిన వీడు ఒకసారి పోనీ మాట్లాడేస్తే అయిపోతుంది
అన్నది మన ఫస్ట్. ఆ 10 టైమ్స్ మనకి ఉండాలి అక్కడ? పేషెన్స్ ఉండాలి. వీ షుడ్ బి పాజిటివ్. ఆ క్లయింట్ చెప్పే నోని మనం ఎలా తీసుకోగలం, దట్ ఈస్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్. అది నో ఏ స్టేజ్లో అయినా ఉండొచ్చు, ఒక కాల్ స్టేజ్లో ఉండొచ్చు, లేదు మనం పాలసీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అయినా కూడా మనకి క్లయింట్ నో చెప్పొచ్చు. ఆ నో క్లయింట్ మనకి చెప్పినప్పుడు మనం ఎట్లా దాన్ని తీసుకుంటాం? అక్కడ డిసప్పాయింట్ అయిపోయి ఈయన నో చెప్పేసాడు, ఇంక అయిపోయింది, నాకు బిజినెస్ రాదు, నేను ఇంక ఇన్సూరెన్స్ అమ్మలే అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 70% ఆఫ్ ఏజెంట్స్ అలానే బ్యాక్అవుట్ అవుతూ ఉంటారు. అలానే ఒక సేల్స్ సక్సెస్ఫుల్గా క్లోజ్ చేయరు. అలా కాకుండా ఆ నోని పాజిటివ్గా మార్చుకుని, ఆ పాజిటివ్ ఏ విధంగా అయినా అవ్వచ్చు. మనకి ఇంకొక లీడ్ ఇవ్వచ్చు, ఇంకొక కస్టమర్ని పరిచయం చేయొచ్చు, లేదు ఈ పాలసీ కాకపోతే ఇంకొక పాలసీకి దారి తీయొచ్చు. మనం యూలిప్ పాలసీ చెప్తే కాదు నేను టర్మ్ పాలసీ తీసుకుంటా అనొచ్చు. సో ఆ అవకాశాన్ని, అతను చెప్పేదాన్ని మన బ్రెయిన్ ఎట్లా రిసీవ్ చేసుకుని దాన్ని పాజిటివ్గా తీసుకుని మనం బిజినెస్గా మలుచుకుంటాం, అది ఎట్లా యూస్ చేసుకోవచ్చు, ఆ లాంగ్వేజ్ని మనం ఎట్లా ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు అనేదే ఎన్ఎల్పి అండి బేసిక్గా. ఐ హోప్ నేను మీకు క్లియర్ చేయగలిగానని నేను అనుకుంటున్నాను. ఎన్ఎల్పి అంటే ఏంటి అంటే బేసిక్గా మన ఆలోచనలి ఇది భాష. పెట్టండి. ఎవరెవరికైతే అర్థమైందో ఒకసారి థమ్స్ అప్ ఇది ఉంటుంది కదా మన దీనిలో, ఆ ఎమోజీ ఒకసారి ఇచ్చేయండి. యా. సో ఆ భాషని మనం ఎట్లా దాన్ని పాజిటివ్గా మలుచుకుని మనకి అనుగుణంగా మార్చుకోగలం అనే ట్రైనింగ్ ఇచ్చేదే ఎన్ఎల్పి. అండ్ ఇట్ కెన్ డూ వండర్స్. బిలీవ్ మీ, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, ఇట్ కెన్ డూ వండర్స్. అది మన పర్సనల్ లైఫ్లో అయినా కావచ్చు. ఇక్కడ మనం బేసిక్గా మన వర్క్, మన ఇన్సూరెన్స్ సేల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది, ఎలా మనం ఎట్లాంటి పదాలు వాడచ్చు, పాజిటివ్గా మనం ఎలా తీసుకోవచ్చు అనేదే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. రైట్. థ్యాంక్ యూ దాసు. క్యారీ ఆన్. For adding value for this. Thank you very much. దీనిలో పర్టికులర్ గా ర్యాపో బిల్డింగ్, ఇన్స్టాంట్ ర్యాపో బిల్డింగ్, చాలా మందికి ర్యాపో బిల్డ్ చేయాలని అంటే చాలా 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 కష్టం ఉంటుందండి. ఎందుకంటే అతి త్వరగా చేయాలండి. అది చెయ్యడానికి ఈ ఎన్ఎల్పిలో టెక్నిక్స్ ఉన్నాయి. మిర్రరింగ్ అండ్ మ్యాచింగ్ అని, పేసింగ్ అండ్ లీడింగ్ అని, బ్రీతింగ్ టెక్నాలజీ అని. అంటే కస్టమర్ యొక్క శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే, దీన్ని మనం గనక మ్యాచ్ చేస్తే, కస్టమర్ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కూడా మనం మ్యాచ్ చేస్తే, మనకి తెలియకుండా సబ్ కాన్షియస్ లెవెల్లో వాళ్ళ యొక్క ర్యాపో మనకి బిల్డప్ అయిపోతుంది. వాళ్ళకి మన మీద ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. అట్ ది సేమ్ టైం అండర్స్టాండింగ్ ద క్లయింట్ నీడ్స్ డీప్లీ. ఒక కస్టమర్ యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ముందర ఆ కస్టమర్ మిమ్మల్ని నమ్మాలి. మిమ్మల్ని నమ్మాలి అని అంటే సబ్ కాన్షియస్ లెవెల్లో ముందర వాళ్ళతోటి మనం మ్యాచ్ చేసుకోవాలి. వాళ్ళకి కావాల్సినటువంటి, అంటే మిమ్మల్ని నమ్మితే కానీ అతను బయటికి, అతనికి కావాల్సింది ఏంటనేది మీతో డిస్కస్ చేయడు. మిమ్మల్ని నమ్మకపోతే చెప్పండి, ఇంకేమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా అని అడుగుతాడు తప్పితే ఆయన ప్రాబ్లం ఏంటి అనేది కూడా, ఆయన అవసరం ఏంటి అనేది కూడా ఆయన చెప్పడు. కాబట్టి ఆ నమ్మకాన్ని మనం ర్యాపో బిల్డ్ ఎట్లా చేయాలి, ఎటువంటి మాటలు మాట్లాడితే కస్టమర్ దగ్గర నుంచి మనకి సమాధానాలు వస్తాయి. చాలా వరకు కస్టమర్ మనని నమ్మాలి అంటే, కస్టమర్ దగ్గరికి వెళ్ళగా నిన్న మేడం అన్నారు, నాకు అబ్జెక్షన్స్ వస్తున్నాయి, నో నో అంటున్నారు, నా దగ్గర ఆల్రెడీ పాలసీ ఉందండి అని అన్నాడు. వెరీ గుడ్. మనం ఏమంటాం, మన దగ్గర పాలసీ ఉంది అనగానే ఇమ్మీడియట్ గా ఈ పాలసీ ఇంకా చాలా బాగుంటుందండి, దీనిలో బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయండి, దీనిలో యాక్చువల్గా అంటే మన దగ్గర ఉండే పాలసీ గురించి చెప్పడం మొదలు పెట్టి, ఒక్కసారి ఆలోచించండి సార్. నేను గడిచిన వారం రోజుల్లో కలిసిన నా కస్టమర్లు అందరిలో కల్లా మీరు మొదటి వాళ్ళు సార్. నా దగ్గర ఆల్రెడీ పాలసీ ఉంది అన్న వాళ్ళు ఎంత చక్కగా ప్లాన్ చేసుకున్నారు సార్ ఇన్సూరెన్స్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఒక అవకాశం ఇస్తే మీ ప్లానింగ్ లో నా ప్లాన్ కూడా, నా ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఏమన్నా అవసరం అవుతుందేమో చూడండి ఒకసారి. భాషను అబ్జర్వ్ చేయండి, అబ్జెక్షన్ అబ్జర్వ్ చేయండి. అతను నో అన్నాడు, ఎందుకు, నా దగ్గర ఆల్రెడీ పాలసీలు ఉన్నాయి అన్నాడు. పాలసీలు ఉన్నాయి అనగానే, బాబు ఇంక నువ్వు నాకు ఎక్కువగా చెప్పకు, నేను పాలసీ తీసుకోను అన్నది. అలాంటి వ్యక్తికి నా కస్టమర్లలో గడిచిన వారం రోజుల్లో నేను కలిసిన వాళ్ళందరిలో మీరు మొట్టమొదటి వాళ్ళు సార్ నా దగ్గర పాలసీ ఉందని చెప్పిన వాళ్ళు. అంటే చక్కగా మీ లైఫ్ ని ప్లాన్ చేసుకుంటున్నారు,
మీ ప్లానింగ్ లో నా ఈ పాలసీ కూడా ఇంకా ఉపయోగపడుతుందేమో ఒక్కసారి వినండి. తీసుకుంటారో తీసుకోరో తర్వాత వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, కస్టమర్కి ఏమని అనిపిస్తుంది, ఓకే నన్ను పొగుడుతున్నాడు, నా పాలసీ నేను ఆల్రెడీ ఇన్సూరెన్స్ తీసుకున్నందుకు నేను మంచి పని చేశాను, నాకెవడో అంటగట్టలేదు అన్న ఒక ఫీలింగ్ లో ఉంటారు. మనం చెప్పేది వింటారు. ఇలాంటివన్నీ కూడా ఈ అబ్జెక్షన్స్ ని మనం మాట్లాడే భాషలో ఉపయోగించే పదాల ద్వారా మనం దాన్ని మార్చవచ్చు. ఎప్పుడైతే ఈ విధంగా మొదలు పెడతామో కాన్ఫిడెంట్ గా మనం క్లోజింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. రమేష్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, మిస్టర్ రమేష్ మీనన్. రమేష్ మీనన్ గారు. Sorry, sir. Sorry, it was me. Mic off vijay. Sorry. Nothing. Okay, right. That's fine. So NLP turns communication into a superpower for sales success. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్పేది అదేనండి. మీ యొక్క భాషని సూపర్ పవర్ గా తయారు చేస్తుంది, మీ మాటలని తూటాలుగా మారుస్తుంది ఈ ఎన్ఎల్పి. మీ సేల్స్ లో ఉపయోగపడుతుంది. ఈ మాటల తూటాలే కస్టమర్లని వాళ్ళ యొక్క దీనికి కడలికి చేరుస్తుంది. వాళ్ళ యొక్క ఎండ్ దీనికి సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దీనికి సహాయం చేస్తూ ఉంటుంది అనేది. ఇందులో ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు సీ వన్ స్మాల్ దిస్ థింగ్. ఒక చిన్న యాక్టివిటీ చేద్దామండి. ఎవరెవరైతే స్క్రీన్స్ ఆఫ్ చేసుకొని ఉన్నారో ఒక్కసారి ఆన్ చేయండి. అందుకని అంటాం మేము, సక్సెస్ స్టార్ట్స్ ఇన్ ద మైండ్. సక్సెస్ ఎక్కడ మొదలవుతుందండి? మన ఆలోచనలలో మొదలవుతుంది. యువర్ అవుటర్ సక్సెస్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇన్నర్ కమ్యూనికేషన్. మీ లోపల ఏదైతే సంభాషణ మీకు మీరు చేసుకుంటారో రిజల్ట్ బయట అదే ఉంటుందండి. నేను ఈ కస్టమర్ దగ్గరికి వెళ్తే పాలసీ ఇస్తాడో ఇవ్వడో, ఆయన ఇంతకు ముందు ఆల్రెడీ ఉన్నాయని చెప్పిండు, ఏదో వెళ్ళి చూద్దాం, ఇస్తాడో లేదో చూద్దాం అని వెళ్తే మన భాష కూడా అలాగే ఉంటుంది. అంటే సార్ మీ దగ్గర ఆల్రెడీ పాలసీలు ఉన్నాయని విన్నాను అంటే, ఉన్నాయి సార్. అంటే మరి ఇప్పుడు ఇంకోటి తీసుకుంటారా సార్ అంటే, అవసరం లేదమ్మా నాకు ఉన్నాయి కదా ఆల్రెడీ అని. అంటే మన ఆలోచనల ద్వారానే మన భాష కూడా ఉంటుంది. మన భాష ఎలా ఉంటుందో మన బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంటుంది. నేను మీరు ఎప్పుడైనా సంతోషంగా ఉన్నప్పుడు మీ బాడీని ఇట్లా డల్ గుంచి ఫేస్ డల్ పెట్టుకొని ఎప్పుడైనా ఉన్నారా? హ్యావ్ యు ఎవర్ బీన్ లైక్ దట్? నో. మీ ఫ్రెండ్ ఎవరిదైనా బర్త్డే ఉండింది, ఆస్క్ దెమ్ టు ట్రై దాసు. నవ్వుతూ కోపంగా మొహం, నవ్వుతూ ఎవరన్నా కోపంగా మొహం పెట్టగలరా? ఇలా నవ్వుతూ అద్దం ముందు చూసుకోండి, కావాలంటే నవ్వుతూ కోపంగా మొహం పెట్టగలరా? ఇలా పెట్టి కోపం అంటే ఇలా ఉంటుంది. నవ్వండి ఇప్పుడు. ఎవరైనా నవ్వగలరా? ఎనీబడి? యా, ప్లీజ్ కంటిన్యూ దాసు. సిమిలర్లీ ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు పాపం, వాళ్ళని పలకరించడానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం? చాలా సంతోషంగా ఉప్పొంగిపోతే అని వెళ్తామా? వెళ్తుందా? అంటే మన ఆలోచనలన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత పోనీ పక్కన కూర్చొని ఎవరిదైనా ఆపరేషన్ అవుతుంది అని అంటే బయట నిల్చున్నప్పుడు ఏం మాట్లాడుతూ ఉంటామండి? అన్ని ఆపరేషన్ కి సంబంధించిన మాటలే, లేకపోతే ఎవరన్నా హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి మాటలే ఉంటాయి. అంటే మన ఆలోచనలకి ఏ విధంగా ఉంటాయో మన భాష కూడా అదే విధంగా ఉంటుంది, మన బాడీ లాంగ్వేజ్ కూడా అదే విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఎన్ఎల్పి మనకి ఇచ్చేది ఏంటి అని అంటే, కంప్లీట్ గా ఈ ఎన్ఎల్పి మనకి కొన్ని టూల్స్, కొన్ని పరికరాలు మనకి ఇస్తుంది. దేనికి? మన మైండ్ సెట్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి, ఆ కమ్యూనికేషన్ ని ఏ విధంగా ఉంచాలి అనే దీని గురించి చక్కటి టూల్స్ ని ఈ ఎన్ఎల్పి మనకి ఇస్తుంది. అంత చక్కటి ఈ ఎన్ఎల్పిని మన ఇన్సూరెన్స్ సేల్స్ లో ఏ విధంగా ఉపయోగించవచ్చు అనే దాని మీద
వీ హ్యావ్ కమ్అట్ విత్ దిస్. ఈ రిజల్ట్స్ ఏమొస్తాయి, నేను నేర్చుకుంటే నాకు బెనిఫిట్స్ ఏమొస్తుందంటే, సింపుల్ గా చెప్పాలంటే, ఒక 3 ముక్కల్లో చెప్పాలంటే, హయ్యర్ సేల్స్ రెవెన్యూ, స్ట్రాంగర్ క్లయింట్ ట్రస్ట్, కాంపిటేటివ్ ఎడ్జ్. హయ్యర్ సేల్స్ రెవెన్యూ అంటే నేను ఎక్కువ పాలసీలు, నా కమ్యూనికేషన్ ని బాగు చేసుకోవడం వల్ల, నేను ఎక్కువ పాలసీలు చేయడం వల్ల, నేను ఎక్కువ ప్రీమియం తీసుకురావడం వల్ల నాకు చక్కగా ఎక్కువ అమౌంట్ నా కమిషన్ గా నాకు వస్తుంది. స్ట్రాంగర్ క్లయింట్ ట్రస్ట్, మనం మాట్లాడే భాషలో క్లారిటీ తోటి ఎదుటి వ్యక్తిని వాళ్ళ వాళ్ళ తరఫు నుంచి మనం ఆలోచించి వాళ్ళకి కావలసినటువంటి ప్రోడక్ట్స్ ని మనం అందించగలిగినప్పుడు మిస్సెల్లింగ్ అనేది కూడా బాగా తగ్గిపోతుంది. కస్టమర్ చాలా సంతోషంగా ఉంటాడు. నాకు ఈ పాలసీ అంటగట్టాడనే ఫీలింగ్ లో మాత్రం ఎప్పుడూ ఉండడు. అందుకనే మనకి అటువంటి కస్టమర్ దగ్గర నుంచి రిపీటెడ్ బిజినెస్ వస్తుంది. ఇది కాకుండా కాంపిటేటివ్ ఎడ్జ్, మార్కెట్ లో ఒక 25, 26 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. మనం ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళాము అంటే చుట్టుపక్కల ఇంకో 2, 3 ఆయన ఆల్రెడీ ఎంక్వైరీ చేసి ఉండాలి, లేకపోతే ఇంటర్నెట్ లో చూసుకొనన్నా ఉండాలి. వాళ్ళని కాదని మనకి ఆ పాలసీ అతను ఎందుకు ఇవ్వాలి అంటే, మన ఎన్ఎల్పి ద్వారా మనం మాట్లాడే విధానం వల్ల ఆయనకి మన మీద నమ్మకం కలిగించి మనం ఎప్పుడైతే ఇవ్వగలమో అప్పుడు ఈ మిగిలిన 25, 26 కంపెనీలను తోసిరాజని మనకి పాలసీ ఇస్తాడు. నాకు ఇదే విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు జరిగింది ఏంటంటే, మీకు తెలిసే ఉంటుంది, మన సినిమా ప్రొడ్యూసర్ అంబికా కృష్ణ గారు అనేది. నేను విజయవాడలో చేస్తున్నప్పుడు ఆయనకి ఏలూరుకు వెళ్ళి ఆయన దగ్గర పాలసీ కావాలని అంటే ఆయన కోసం అని చెప్పి వెళ్ళాం మేము అక్కడికి. బయట వెళ్ళగానే మీరు కూర్చోండి సార్ అని కూర్చోబెట్టారు. మొదటి వాడిని నేను వెళ్ళింది, నేను మా సేల్స్ మేనేజర్ ఇద్దరం వెళ్ళాం. నేను ట్రైనింగ్ మేనేజర్, అతను సేల్స్ మేనేజర్, మేము ఇద్దరు వెళ్ళి కూర్చున్నాం. ఫస్ట్ మేమే వెళ్ళాం. సార్ మీటింగ్ లో ఉన్నారు, కొద్దిసేపు ఆగండి అన్నాడు. సర్లే మీటింగ్ అయిపోయే లోపల వస్తుంది కదా అని చూస్తే మెల్లిగా హెచ్డిఎఫ్సి లైఫ్ నుంచి, ఐసిఐసిఐ నుంచి, ఇంకో దగ్గర నుంచి దాదాపు 8 కంపెనీల రిప్రజెంటేటివ్లు, ప్రతి ఒక్కళ్ళు టైలు, బూట్లు, సూట్లు వేసుకొని అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, వైస్ ప్రెసిడెంట్లు కూడా వచ్చేసారు. ఎందుకంటే ఈయన దగ్గరికి వెళ్తే హైయెస్ట్ ప్రీమియం వస్తుంది అనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన అందరినీ ఒక రూమ్ లో ఒకసారి పిలిచి, మీదేంటో పాలసీ చెప్పండి, మీదేంటో పాలసీ చెప్పండి, మీ ఎవరిది వాళ్ళు చెప్పండి అని అంటే, అందరూ మాట్లాడింది ఏంటంటే పక్క కంపెనీ కంటే నాదేంటి బెటర్ అనేది మాట్లాడారు. ఎప్పుడైతే ఆ కమ్యూనికేషన్ ని నేను అర్థం చేసుకున్నానో, నేను పక్క కంపెనీ నుంచి ఒక్క మాట కూడా తోలలేదు. కేవలం నేను, మా సేల్స్ మేనేజర్ కేవలం మా ప్రోడక్ట్ వాళ్ళ కంపెనీకి, వాళ్ళ ఎంప్లాయీస్ కి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అనేది మాత్రమే మాట్లాడారు. ఆయన ఆఖరికి చెప్పింది ఒకటే, మీ అందరూ ఏం మాట్లాడినా వీళ్ళతోటి నేను వెళ్తున్నాను అని చెప్పి మిగతా అందరిని పంపించేసి ఆయన చెప్పింది ఇదే మా ఆన్సర్. మీ దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటున్నానో తెలుసా నీకు అని అన్నాడు. అండ్ వీఆర్ ₹1 ఎక్కువగానే మాకు ప్రీమియం కట్టాడు ఆయన. మిగతా కంపెనీస్ తో కంపేర్ చేస్తే ₹1 ఎక్కువ ప్రీమియం మాకు ఛార్జ్ అయింది. ఎందుకు కట్టానని అంటే ఆయన చెప్పాడు, బాబు మీరు మీ కంపెనీ యొక్క ప్రోడక్ట్, దాని బెనిఫిట్స్ నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే మాటలే మీరు మాట్లాడారు తప్పితే పక్క కంపెనీ కంటే నాది ఎంత ఎక్కువ ఎంత తక్కువ అనే మాటలు మీరు ఎక్కడా మాట్లాడలేదు. పక్క కంపెనీలో ఉండే లొసుగులు ఏంటనేది మీరు ఎప్పుడూ మాట్లాడలేదు. మీ ప్రోడక్ట్ గురించి మాట్లాడారు. అంటే సందర్భానుగుణంగా మీరు ఏం చక్కగా మాట్లాడారు, నిజాయితీగా ఉన్నారు, ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు కాబట్టి నేను మీకు ఇస్తున్నానని. అది ఎలా వస్తుంది? ఎదుటి వాళ్ళ కమ్యూనికేషన్ ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఎన్ఎల్పిలో ఇందాకన్నాం క్లయింట్ యొక్క విఏకేని అర్థం ఎలా చేసుకుంటాము అనేది. విఏకే అంటే విజువల్ ఆడిటరీ కానెస్థెటిక్. విజువల్ అంటే ఆయన చూసే విధానం కానివ్వండి, ఆయన అర్థం చేసుకునే భాష కానివ్వండి, ఆయన ఫీల్ అయ్యే విధానం కానివ్వండి, ఇది అబ్జర్వ్ చేస్తే గనక ఈజీ అయిపోతుంది. కాంపిటీషన్ లో కూడా మనం ఖచ్చితంగా గెలిచే అవకాశం మనకుంటుంది. అలాంటి బెనిఫిట్స్ అన్ని కూడా మీకు వచ్చే అవకాశాలు ఈ ఎన్ఎల్పి చేయడం ద్వారా, ఈ ఎన్ఎల్పి సేల్స్ లో మనం ఇన్సూరెన్స్ సేల్స్ లో చేయడం ద్వారా మనకి ఉపయోగపడుతుంది. లెవెల్ 1 to level 1, level 2, level 3 program
tailored for life insurance marketing, addressing communication at every stage. మనకి ఏవైతే కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటున్నాయో మార్కెట్ లో ఇన్సూరెన్స్ మనం సేల్ చేస్తున్నప్పుడు, ప్రత్యేకించి మన యొక్క ఈ ఇన్సూరెన్స్ సేల్స్ లో ఉండేటువంటి ఇటువంటి గ్యాప్లని కవర్ చేయడం కోసమే రకరకాలైనటువంటి స్టేజ్లలో 3-4 రకాలైన స్టేజ్లలో మనం ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ అన్నింటినీ కూడా నేర్పిస్తున్నాం. మొదటి లెవెల్ వచ్చేసి ఎసెన్షియల్ లెవెల్ అంటామండి. We focus on using NLP techniques where insurance selling made easy. అంటే ఈ ఇన్సూరెన్స్ చాలా ఈజీగా నేను అమ్మచ్చు అనడానికి అవసరమైనటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్ అన్ని కూడా ఎంట్రీ లెవెల్లో, ఎసెన్షియల్ లెవెల్లో మనం మన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే దీనివల్ల నాకు మినిమం క్రైటీరియా నేను అచీవ్ అవ్వడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నానని అనుకోవాల్సిన అవసరం కూడా ఏముంది. ఇన్సూరెన్స్ సెల్లింగ్ ఓకే ఈజీగా చేస్తే ప్రాబ్లం లేదు అనే దీనిలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లెవెల్ ఇస్ అడ్వాన్స్డ్ లెవెల్. We focus on improving their expertise of selling and conversions, which make them attain their self-set targets, and doing minimal criteria will be a cakewalk for them. అంటే ఈ అడ్వాన్స్ లెవెల్లో మీ యొక్క నైపుణ్యతలు ఏవైతే ఉన్నాయో ఇన్సూరెన్స్ సేల్స్ చేయడానికి, లేకపోతే మీరు 10 మంది దగ్గరికి వెళ్తే ఈ రోజున 3 కన్వర్ట్ అవుతున్నారేమో, ఆ 3ని 6గురుగా 7గురుగా ఏ విధంగా చెయ్యాలి అనే దానికి అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మీకు వచ్చేది ఏంటి అని అంటే, మనము ఏర్పరచుకున్నటువంటి టార్గెట్, అంటే ఈ నెల నేను ఇంత చేయాలి, వచ్చే నెల ఇంత చేయాలి అని మనం ఏదైతే టార్గెట్ పెట్టుకుంటామో అవన్నీ కూడా ఈజీగా అచీవ్ చేయడానికి, అదే విధంగా మనం ప్రతి సంవత్సరం మినిమం క్రైటీరియా కష్టపడుతూ ఉండేవాళ్ళం కదా లెవెల్ 1లో మనం ఆలోచించినప్పుడు, అలాంటివన్నీ కూడా చాలా సునాయాసంగా దాటగలిగే స్టేజ్ లోకి మనం వచ్చేస్తామండి. అక్కడికి 3 లెవెల్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రొఫెషనల్ లెవెల్. We focus on how to elevate from expert level to professional level, where they are equipped to talk to HNI clients with ease and close the call, and they don't hesitate to pitch high tickets. అంటే ఈ ప్రొఫెషనల్ లెవెల్లోకి వచ్చేసరికి ఎట్లా అంటే, ఆల్రెడీ ఇన్సూరెన్స్ అమ్మడం నాకు చాలా ఈజీగా ఉంది, ఆన్వైటీగా ఉంది, బాగానే ఉంది. కానీ పెద్ద పెద్ద కస్టమర్ల దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద ప్రీమియంలు మాట్లాడాలంటే నాకు భయం వేస్తుంది అన్న దగ్గర నుంచి అవి సునాయాసంగా ఎలా చేసుకోవచ్చు అనడానికి ప్రొఫెషనల్ లెవెల్లో మనం వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్స్, టెక్నిక్స్ అన్ని కూడా ఎన్ఎల్పి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ 3rd లెవెల్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 4th లెవెల్ కూడా అడిషనల్ గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. దాన్నే మనం మెంటరింగ్ లెవెల్ అంటాం. We focus on mentoring in the agents for their lifetime to become Mr. Dependables. అంటే మీరు మీ యొక్క డిఓ గారికి కానీ, లేకపోతే ఎల్ఐసికి కానీ, లేదా మీరు చేస్తున్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీకి కానీ మిస్టర్ డిపెండబుల్ గా ఎలా తయారవ్వాలి అని అంటే, మీరు ఈ 3వ లెవెల్లో చేస్తున్న వాటిని అన్నింటినీ కూడా అలవోకగా చేసేటట్టుగా ఈ మెంటరింగ్ లెవెల్లో ఉంటుంది. అంటే ఈ మెంటరింగ్ లెవెల్లో మేము చేసేది ఏంటి అని అంటే, మీకు మిగిలిన ఆర్థిక సంవత్సరం మొత్తం కూడా బహుశా నెలలో 1-2 సార్లు మీకు జూమ్ కాల్ ద్వారా గ్రూప్ గా మేము టచ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా మీకు గైడ్ చేయడం, మీరు మార్కెట్ లో ఫేస్ అయ్యే ఇబ్బందులకు సొల్యూషన్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఈ మెంటరింగ్ లెవెల్లో ఉంటాయి. ఒకసారి క్లియర్ గా డీటెయిల్డ్ గా ఒక లెవెల్ వైజ్ చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. లెవెల్ ఎసెన్షియల్ లెవెల్లోకి వెళ్తే, దీని డ్యూరేషన్ 2 గంటలు ఆన్లైన్ వర్క్ షాప్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ ట్రైనింగ్ అండి, ఇట్స్ ఎ వర్క్ షాప్. అంటే దీనిలో మీకు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. ఇందులో మనం కవర్ చేసేది ఏంటి అంటే, ఎన్ఎల్పి బేసిక్స్ ఇన్ ఇన్సూరెన్స్ సేల్స్, 2 ర్యాపో బిల్డింగ్ ఏ విధంగా చేయొచ్చు. అంటే ర్యాపో బిల్డింగ్ చేయడం ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎప్పుడైతే వాళ్ళ శ్వాసని మన శ్వాసతో ఎప్పుడైతే ఈక్వేట్ చేస్తామో దానికి అనుగుణంగా మనం మ్యాచ్ చేసుకుంటూ వెళ్తే అవుతుంది అనేది. అదే కాకుండా ఈవెన్ అతను కూర్చుండే విధానాన్ని కానీ మిర్రరింగ్ అండ్ మ్యాచింగ్ అంటాం. ఆయన కూర్చుండే విధానాన్ని కానివ్వండి, ఆయన బాడీ లాంగ్వేజ్ ని కానీ మ్యాచ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది, ర్యాపో బిల్డప్ చేయడానికి వెరీ ఫాస్ట్ గా. యాంకరింగ్ ఫర్ కాన్ఫిడెన్స్, ఇందాక చూసాం మనం
ఒక ఎక్సర్సైజ్ చేసాం, మన సంతోషాన్ని, మనలో ఉన్నటువంటి సంతోషాన్ని ఎలా బయటికి తీసాం అనేది. ఇది కూడా అంతే, మనలో ఉండే కాన్ఫిడెన్స్ ని యాంకరింగ్ టెక్నిక్ ద్వారా బయటికి ఎలా తీసుకురావచ్చు, అలా తీసుకొస్తే నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాన్ఫిడెంట్ గా ఎలా మాట్లాడొచ్చు. యూజువల్ గా మీరు ఇన్సూరెన్స్ లో ట్రైనింగ్ అయ్యారు, బాగుంది. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఇన్సూరెన్స్ పాలసీ అమ్మాలి. మన కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుందండి అప్పుడు? ఐఏఎస్ అనగానే ఒక రకమైనటువంటి భయం, వెరుకు మనకు ఉంటుంది. అక్కడ ఒక మాటకి ఇంకో మాట తడబడే అవకాశం ఉంటుంది కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల. ఆ కాన్ఫిడెన్స్ ని ఇమీడియట్ గా మనం తెచ్చుకోవాలి అని అంటే ఈ యాంకరింగ్ టెక్నిక్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు. అప్పుడు నిర్భయంగా, కాన్ఫిడెంట్ గా మనకు వచ్చినటువంటి పాలసీ, మనకు తెలిసినటువంటి పాలసీ కస్టమర్ తోటి, ఐఏఎస్ ఆఫీసర్ తోటి చక్కగా మాట్లాడి కావాల్సినటువంటి ప్రీమియం మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా లిజనింగ్ అండ్ సెన్సరీ యాక్టివిటీ అంటాం. లిజనింగ్ అంటే కస్టమర్ మాట్లాడేది మనం ఏ విధంగా వినొచ్చు, ఆయన చెప్పదలుచుకున్నది ఏంటి, అంతర్లీనంగా చెప్తున్నది ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అది ఏ విధంగా మనకు అర్థమవుతుందంటే, ఇందాక మనం మాట్లాడుకున్న విఏకే, క్లయింట్ యొక్క విఏకే స్టైల్ ఎట్లా ఉంటుంది అనేది, విజువల్ ఆడిటరీ కైనస్థెటిక్ అనేది. ఆ టెక్నిక్స్ ద్వారా కూడా కస్టమర్ కి ఈజీగా సేల్ ఎలా చేయొచ్చు, ఆయనతో ఏ విధంగా మాట్లాడొచ్చు, ఆయనతో ఏ రకమైనటువంటి భాష మాట్లాడొచ్చు, ఆయన ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేది కూడా దీని ద్వారా మనకు తెలుస్తుంది. ఈ కోర్స్ చేయడం వల్ల మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి, నాకు వచ్చే లాభం ఏంటి అని చూస్తే కనుక కాన్ఫిడెంట్ అండ్ క్లయింట్ ఫ్రెండ్లీ ఏజెంట్ గా మీరు తయారవుతారు. మీ యొక్క కన్వర్షన్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి కనీసం 20-30% ఇంక్రీజ్ అవుతాయి విత్ గుడ్ ర్యాపో. మామూలుగానే కాదు, విత్ గుడ్ ర్యాపో మీకు అది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి యూ నీడ్ టు గెట్ ఇన్ టు దట్, యూ నీడ్ టు లెర్న్ ఇట్. దిస్ ఈస్ హౌ ఈస్ ద బెనిఫిట్ దట్ యుర్ గోయింగ్ టు ఇట్. మీకు వచ్చేటువంటి బెనిఫిట్ ఇదండి. ఈ లెవెల్ 1 ఎసెన్షియల్ లెవెల్లోకి తీసుకుంటే కనుక మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఇది. రెండోది అడ్వాన్స్ లెవెల్ అంటే ఇది 2 రోజులు ట్రైనింగ్ ఉంటుంది, రోజుకి 2 గంటల పాటు. 2 రోజులు, రోజుకి 2 గంటల పాటు మనకి ట్రైనింగ్ ఉంటుంది. ఇది దీనిలో కవర్ చేసేవి ఏంటి అని అంటే ఎన్ఎల్పి మెటా మోడల్ క్వశ్చన్స్. అంటే కస్టమర్ తో ఏ విధంగా మనం క్వశ్చనింగ్ చేయాలి, అంటే ఏ విధంగా మనం ప్రశ్నలు అడిగితే కస్టమర్ దగ్గర నుంచి మనకి కావలసినటువంటి సమాధానాలు వస్తాయి. అంటే నేను ఒక ఇన్సూరెన్స్ పాలసీ అమ్మాలనుకోండి, నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనీ బ్యాక్ పాలసీ అమ్మాలి నేను కస్టమర్ కి. ఆయన దగ్గర మనీ బ్యాక్ పాలసీ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? సార్ మీ దగ్గర మనీ బ్యాక్ పాలసీ ఉందా అని అంటే ఆయన సమాధానం చెప్పే అవకాశం ఉందా, లేకపోతే ఎటువంటి ప్రశ్న అడిగితే ఆయన నాకు సమాధానం ఇచ్చే అవకాశం ఉంది, ఇలాంటివి చూసుకొని మనం సరైనటువంటి ప్రశ్న అడిగితే మనకి సరైనటువంటి సమాధానం వస్తుంది. కాబట్టి ఆ ప్రశ్నలు ఏ విధంగా అడగాలనేది కానీ, మిర్రరింగ్ అండ్ మ్యాచింగ్, ఇందాక చెప్పాను ర్యాపో బిల్డప్ చేయడంలో ఉపయోగపడేది మిర్రరింగ్ అండ్ మ్యాచింగ్. నాలో ఉండే అలవాట్లు నేను ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిలో చూస్తానో నేను వాళ్ళతో అతి తొందరగా నేను కలిసిపోతాను. వాళ్ళతో పరిచయాలు తొందరగా రేకెత్తుతూ ఉంటే మనకి తొందరగా ఈజీగా క్లోజ్ అయిపోతూ ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి, రాజకీయాలు నచ్చినటువంటి 2 వ్యక్తులు కొత్తగా పరిచయం అయితే పేర్లు కూడా కనుక్కుంటారో లేదో డౌట్ఫుల్లే కానీ రాజకీయాల గురించి మాత్రం విపరీతంగా మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఇలాంటివి ఎక్కడ జరుగుతాయంటే మీరు ట్రైన్ లోనో బస్సులోనో కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ ప్రయాణం చేస్తూ ఉంటే కనుక ఇలాంటివి తగులుతూ ఉంటాయండి. ఒక రాజకీయాల గురించి మాట్లాడేవాళ్ళు కానివ్వండి, సినిమాల గురించి మాట్లాడేవాళ్ళు కానివ్వండి, ఓకే, ఇలాంటివి అంటే నాకు నచ్చినటువంటి సబ్జెక్టు పక్కన వాళ్ళకు కూడా ఉంది అని అంటే వాళ్ళతో తొందరగా నేను కలిసిపోతాను. అదే విధంగా ఎప్పుడైతే మా ఇద్దరి మైండ్ సెట్ కలుస్తుందో, ఆలోచనలు కలుస్తాయో, బాడీ లాంగ్వేజ్ ఆటోమేటిక్ గా మ్యాచ్ అవుతుంది. అంటే ఆలోచనలు మ్యాచ్ అవ్వాలి, మ్యాచ్ అయితే బాడీ లాంగ్వేజ్ మనకి ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో, అలాంటప్పుడు బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ చేసి ఆలోచనలను ఎందుకు మ్యాచ్ చేయకూడదు? నా ఆలోచన నీ ఆలోచన ఒకటైనప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఒకటవుతుంది. అలాంటప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఒకే విధంగా ఉండేట్టు చూసుకుంటే
నా ఆలోచనలు రెండు నేను ఎందుకు మీతోటి ఒకటి చేయకూడదు, ఏకీభవించకూడదు? అది మిర్రరింగ్ అండ్ మ్యాచింగ్ దీనిలో మనకి నేర్చుకునేటువంటి టెక్నిక్స్. అవి ఏ విధంగా ఉంటాయి, ఏంటి, నెక్స్ట్ లెవెల్ కి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ యూజింగ్ రీఫ్రేమింగ్. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ నా దగ్గర నేను ఇప్పుడు పాలసీ నాకు ఇప్పుడు అవసరం లేదు, లేదా నాకు టైం లేదు, లేదా నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. ఇవి అబ్జెక్షన్స్ చెప్తున్నారు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? డబ్బులు లేవని హాస్పిటల్కి వెళ్లకుండా ఉంటారండి ఏమన్నా అవసరం అయితే? లేదు. అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. డబ్బులు లేకపోయినా అప్పో సొప్పో చేస్తారు, లేకపోతే మిగతాది ఏదైనా చేస్తారు. ఇక్కడ ఆయన చేస్తున్నది ఏంటి? నా దగ్గర డబ్బులు లేవు అని అంటే, ఈ పాలసీ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి తగినంత డబ్బులు ప్రస్తుతం నా దగ్గర లేవు. మీకు హాస్పిటల్ ఎంతైతే ఇంపార్టెంటో ఈ పాలసీ నాకు అంత ఇంపార్టెంట్ కాదు అని అంటున్నాడు ఆయన. అంత ఇంపార్టెంట్ అని మీరు ఏ విధంగా చెప్పగలగాలి? సార్, మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయితే హాస్పిటల్కి మీరు ఎట్లాగైతే డబ్బులు ఖర్చు పెడతారో ఆ అవసరమే రాకుండా ముందుగానే మీరు ఈ పాలసీ తీసుకుంటే మీకు ఈ విధంగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పగలిగినప్పుడు, అంటే రీఫ్రేమింగ్, మన ఆలోచనలు ఎప్పుడైతే రీఫ్రేమింగ్ చేసి వాళ్ళకి చెప్పగలుగుతామో అబ్జెక్షన్స్ అనేవి దూరం అయిపోతుంటాయి. అదే విధంగా మన ఆలోచన సరళిని 7 హ్యాబిట్స్ ఆఫ్ ఎ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని చెప్పి స్టీఫెన్ కవి అని ఒక రచయిత రాసినటువంటి ఒక పుస్తకంలో 7 అలవాట్లలో రెండో అలవాటుగా చెప్తాడండి. స్టార్ట్ ద వర్క్ థింకింగ్ అబౌట్ ద ఎండింగ్ అని. అంటే నేను మొదలుపెట్టినటువంటి కార్యక్రమం మొదలు పెట్టకుండానే దాని అంతము, దాని ఎండ్ రిజల్ట్ ఏంటనేది మనసులో పెట్టుకొని, ఆలోచన పెట్టుకొని కార్యాచరణ మొదలు పెట్టు అని అంటాడు అతను. థింకింగ్ అనేది ఉండాలి. నేను ఈ పని చేస్తే దీని రిజల్ట్ ఏంటనేది ఆలోచన ప్రతిదాని, అంటే కస్టమర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నా యొక్క రిజల్ట్ ఏం కావాలి? పాలసీ చేతితో పట్టుకొని రావాలా? ఆయన చెక్ చేతితో తీసుకొని రావాలా? లేకపోతే ఆయన చెప్పిన దానికి డూడు బసవన్ అన్నట్టు స్లో వేసి రావాలా? మీ ఆలోచన ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది? మన ఇన్సూరెన్స్ కెరియర్‌లో ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ అలవాట్లన్నీ కూడా, ఈ టెక్నిక్స్ అన్నీ కూడా నేర్చుకోవడం ద్వారా మీ యొక్క క్లోజింగ్ రేట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. కస్టమర్ల దగ్గర నుంచి ఎక్కువ పాలసీలు తీసుకోవడానికి, లాంగ్వేజ్ ప్యాటర్న్స్ ని మనము ఎక్కువగా క్లయింట్లతోటి రాపో బిల్డ్ చేయడానికి, వాళ్ళతో కనెక్షన్ మెయింటైన్ చేయడానికి ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. థర్డ్ స్టేజ్ వచ్చేసరికి దిస్ ఈజ్ వాట్ ఈస్ అ ప్రొఫెషనల్ స్టేజ్. ప్రొఫెషనల్ లెవెల్ అంటాం. ఇది 2 రోజులు ఫుల్ డేస్ 8 అవర్స్ మీకు 2 రోజులుగా ఉంటుంది. ఇంటెన్సివ్ వర్క్ షాప్ ఉంటుంది. మీరు లెవెల్ 1లో మన ఎసెన్షియల్ లెవెల్‌లో, అడ్వాన్స్ లెవెల్‌లో నేర్చుకున్నవి మళ్ళా ఇక్కడ రివిజన్ చేయబడతాయి. అట్ ది సేమ్ టైం మీకు సేల్స్ స్క్రిప్ట్స్ ఏ విధంగా ఉండాలి, ఎన్ఎల్పి లాంగ్వేజ్ ప్యాటర్న్స్ యూజ్ చేస్తూ మీరు ఒక ప్రొఫెషనల్‌గా ఉండాలి అనంటే, ఒక హై టికెట్స్ కావాలంటే ఒక హెచ్ఎన్ఐ తోటి డైరెక్ట్‌గా వెళ్లి ప్రతిసారి మాట్లాడలేం గదా! సో వాళ్ళకి మెయిల్స్ పంపించాల్సిన అవసరం రావచ్చు. మేబీ మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్‌కో, ఎవరికో రిఫరెన్స్ ద్వారా అబ్రాడ్‌లో ఉన్నటువంటి క్లయింట్స్ కావచ్చు. వాళ్ళందరితో కూడా ప్రతిసారి ఫోన్‌లో మాట్లాడలేకపోవచ్చు. అలాంటప్పుడు మనం మెయిల్స్ పంపించినా కూడా మనం మాట్లాడినట్టుగా ఎఫెక్ట్ ఎలాగైతే ఉందో, అలా మన మెయిల్స్‌లో కూడా వెళ్ళాలి అనంటే ఆ స్క్రిప్ట్స్ ఎలా ఉండాలి? అవన్నీ కూడా ఎన్ఎల్పి లాంగ్వేజ్ ప్యాటర్న్స్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎంబెడెడ్ కమాండ్స్ అండ్ ప్రీసపోజిషన్స్ అనేవి కూడా మనకి ఇందులో నేర్పించడం జరుగుతుంది. హై ఇంపాక్ట్ క్లోజింగ్ కన్వర్జేషన్స్, అంటే మనకి వెళ్ళిన సేల్స్ కాల్ క్లోజ్ అవ్వాలంటే హైగా వాళ్ళని ఇంపాక్ట్ చేసేటువంటి స్టేట్మెంట్స్ ఏమి ఉండాలి? మీలాంటి కస్టమర్లు ఇంతకు ముందర మీరు ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ పాలసీ తీసుకున్న తర్వాత ఈ రోజు నన్ను అభినందిస్తున్నారు సార్. ప్లస్ అదే విధంగా
వాళ్ళ క్లయింట్స్ ని, వాళ్ళ దగ్గరి బంధువులను కూడా నాకు పరిచయం చేసి రిఫరెన్స్లు ఇస్తున్నారు సార్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా నేను, మీలాగా క్లోజ్ చేసిన వాళ్ళందరూ ఇలాంటి పనులు చేస్తున్నారు. వాళ్ళకి నచ్చింది అంటే మీకు కూడా నచ్చుతుంది. దీస్ ఆర్ ది కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి కన్వర్సేషన్స్ మనము మన కస్టమర్లతో ఏ విధంగా మాట్లాడాలి. ఇందాక మేడం చెప్పారు, సేల్స్ లో ఈ కస్టమర్ సైకాలజీని, క్లయింట్ సైకాలజీని ఎలా అర్థం చేసుకోవాలి, ఏం చేయాలి అనేది కూడా ఈ సేల్స్ సైకాలజీ యూజింగ్ ఎన్ఎల్పి అనేది మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రొఫెషనల్ లెవెల్లో ఇవన్నీ కూడా మనం చేయడం ద్వారా మీరు పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్సూరెన్స్ సెల్లర్ అవుతారు. అదే విధంగా పర్సువేసివ్ సేల్స్ ప్రొఫెషనల్ అవుతారు. పర్సువేసివ్ అంటే మీరు వాళ్ళకి ఎక్కువగా చెప్పి వాళ్ళకి కావాల్సినంత అందిస్తూ, మీరు వాళ్ళని వెనకుండి నడిపిస్తూ, వాళ్ళకి కావాల్సినటువంటి పాలసీని వాళ్ళకి అందిస్తూ, వాళ్ళకి అవసరాలకు అనుగుణమైనటువంటి పాలసీలు అందించే విధంగా సేల్స్ ప్రొఫెషనల్ గా మీరు ఈ యొక్క ప్రొఫెషనల్ లెవెల్లో 2 రోజుల ఇంటెన్సివ్ వర్క్షాప్, ఆన్లైన్ వర్క్షాప్ లో మీరు నిష్ణాతులు అవుతారు. ఈ 3rd లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత 4th లెవెల్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. దట్ ఈస్ వాట్ ఈస్ మెంటరింగ్. ఈ మెంటరింగ్ అనేది రిమైనింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అంతటికి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు 1-to-1 సపోర్ట్ ఇస్తాము. మంత్లీ చెక్-ఇన్స్ ఉంటాయి. అంటే మీరు ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా చేయట్లేదు, మీతో డిస్కషన్స్ ఉంటాయి. మీరు ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ కానివ్వండి, మీరు అక్కడి నుంచి వ్యవహరించిన తీరు కానివ్వండి, మాట్లాడిన తీరు కానివ్వండి, ఏం చేశారు, ఎలా చేశారు అనేది మాట్లాడి, దానివల్ల ఏమన్నా కరెక్షన్స్ ఏమన్నా ఉంటే ఆ కరెక్షన్స్ చేసుకోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చేయడం మీకు జరుగుతుంది మీతో పాటు. స్ట్రాటజిక్ గోల్ ప్లానింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు అనుకున్నటువంటి గోల్స్ ఒక ఎండిఆర్‌టి చేయాలంటే ఏ విధంగా చేయొచ్చు, దానికి ప్లానింగ్ కావాల్సంటే కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారో లేకపోతే 20 రోజులకు ఒకసారో టైమింగ్ ని బట్టి సూటబుల్ దీన్ని బట్టి గ్రూప్ కోచింగ్ సెషన్స్ కూడా, ఆన్లైన్ కోచింగ్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చేయడం వల్ల మనకి జరిగేది ఏంటనంటే, మీరు మీ సంస్థలో, మీ కుటుంబంలో మిస్టర్ డిపెండబుల్ గా తయారవుతారు. మీది కన్సిస్టెంట్ గ్రోత్ ఉంటూ ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ అనేది కన్సిస్టెంట్ గా, సస్టైనబుల్ గా ఉంటూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఇవన్నీ కూడా మనకి ఈ 4th లెవెల్లో ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఈ జూన్ నెలలో, జూలై నెలలో మీరు ఈ కోచింగ్ అయ్యిందనుకోండి, 3rd లెవెల్ కంప్లీట్ అయితే గనుక జూలై టు మార్చ్ వరకు కూడా ఈ మెంటరింగ్ అనేది మీకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద లెవెల్. సో ఈ విధంగా 4 లెవెల్స్ తోటి మేము ఇవి చేయడం జరిగింది. ఇది మరి మా దగ్గరే ఎందుకు చెయ్యాలి? ఇందాక నేను చెప్తూ వచ్చారండి. ఐఎమ్ ది సర్టిఫైడ్ ట్రైనర్. లాస్ట్ 20-25 సంవత్సరాలుగా నేను ఈ సేల్స్ ట్రైనింగ్ లో ఉన్నాను. అదే విధంగా ఎల్ఐసిలో ఉండే డెవలప్మెంట్ ఆఫీసర్లకు కానివ్వండి, సేల్స్ వాళ్ళకన్నా ఏజెంట్స్ కానివ్వండి, ఎండిఆర్‌టి ఏజెంట్స్ కానివ్వండి, ట్రైనింగ్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది నేను. నాకు సపోర్టివ్ గా అచలా గారు ఉన్నారు. షీ ఈస్ అ ప్రాజెక్ట్ హెడ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఆవిడకి 20 years ప్లస్ ఎక్స్పీరియన్స్ కార్పొరేట్ ట్రైనింగ్ లో, ఇన్సూరెన్స్ సేల్స్ లో వగైరాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మాకు ఉన్నాయి కాబట్టి మా దగ్గరకు వస్తే అంటే మీ యొక్క భావాల్ని మేము అర్థం చేసుకోగలము, మీకు అర్థమయ్యే భాషలో మేము చెప్పగలము. పర్టికులర్ గా ఈ ఎన్ఎల్పి అనేది మీ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉండేటువంటి ఛాలెంజెస్ కోసం కస్టమైజ్ చేయబడినటువంటి ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా. L1 to L3 స్ట్రక్చర్ మనకుండే నైపుణ్యాన్ని ఇంకా మాస్టరీ చేస్తుంది. అన్ని రకాలైనటువంటి ఏజెంట్స్ లెవెల్స్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేశాము. అదే విధంగా ఇందాక చెప్పినట్టుగా ఒక ఎసెన్షియల్ లెవెల్ నుంచి, అడ్వాన్స్ లెవెల్ నుంచి, ప్రొఫెషనల్ లెవెల్ నుంచి మెంటరింగ్ వరకు కూడా మీ వెన్నంటి ఉండి మీకు సహాయ సహకారాలు అందిస్తూ ముందరికి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు మా దగ్గర ఎన్ఎల్పికి సంబంధించినటువంటి సేల్స్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. మరి ఇవన్నీ చెప్తున్నారు సార్, ఉపయోగం ఏముంటుంది, ఈ ఎన్ఎల్పి ద్వారా మేము సాధించేది ఏముంటుంది అంటే, మీరు ఎక్స్పెక్ట్ చేయగలిగేటువంటి రిజల్ట్స్ ఏమన్నా ఉన్నాయంటే
2 to 3x increase in your sales closing ratio. అంటే 2 లేదా 3 ఈజీగా మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి బిజినెస్ నుంచి ఇంప్రూవైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నేను ఇంతవరకు చేసినటువంటి ట్రైనింగ్స్ ద్వారా 80% ఏజెంట్స్ వాళ్ళ యొక్క క్లయింట్ నమ్మకం పెరిగిందండి మా మీద అని చెప్పి మాకు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నమ్మకం పెరిగినప్పుడే కదా వాళ్ళకి బిజినెస్ ఎక్కువ వచ్చేది. వాళ్ళ బిజినెస్ నంబర్స్ ఆర్ స్పీకింగ్ అబౌట్ దట్. అదే విధంగా క్లయింట్ తోటి వాళ్ళ మీటింగ్ తోటి మాకు మంచి ఎమోషనల్ కంట్రోల్ వచ్చింది సార్, మంచి ఎమోషనల్ టచ్ వచ్చింది సార్ మాకు వాళ్ళతోటి, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. క్లుప్తంగా మీకు చెప్పాలని అంటే కనుక ఎన్ఎల్పి మీ ఆలోచన సరళిని ఇంకా పెంచుతుంది. మీరు చేసేటువంటి ఈ అమ్మకపు ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది స్మార్టర్ గా తయారు చేస్తుంది. మీరు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి సహకారం చేస్తుంది, సహకరిస్తుంది ఈ ఎన్ఎల్పి అనేది. సెల్లింగ్ ఇన్సూరెన్స్ చాలా మందికి ఏంటంటే ఒక రకమైనటువంటి అబ్బా నేను ఇన్సూరెన్స్ సేల్స్ చేయాలి, చాలా కష్టపడాలి, హార్డ్ వర్క్ బాగా చేయాలంట. కాదండి, ఇన్సూరెన్స్ చేయాలంటే హార్డ్ వర్క్ కాదండి కావాల్సింది. ఇట్ ఈస్ కేవలం ఒక నైపుణ్యత. ఆ నైపుణ్యత మీద మీరు పట్టు సాధించాలి. ఇట్ ఈస్ ఎ స్కిల్ దట్ యు నీడ్ టు గ్రిప్ ఆన్ దట్ స్కిల్. ఆ స్కిల్ మీద గ్రిప్ మీకు ఎప్పుడైతే వస్తుందో ఇన్సూరెన్స్ సెల్లింగ్ అనేది చిటికల మీద ఆడుకొని చేసుకునేటువంటి సేల్స్ అండి. అంత ఈజీగా ఉంటుందండి మనకిది. దీన్ని ఏం చేయొచ్చు, ఏ విధంగా చేసుకోవచ్చు మనం అంటే ఈ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయండి. ఎసెన్షియల్ లెవెల్స్ కి 2 గంటల ప్రోగ్రామ్ ఇది. ఫీజ్ 500 ప్లస్ జిఎస్టి 90 రూపాయలు కలిపితే 590 రూపాయలు ఇస్ ద ఫీజ్ అండి. అడ్వాన్స్ లెవెల్ 2 hours ఈచ్ డే ఫర్ 2 days 1000 రూపాయలు ప్లస్ జిఎస్టి 1180 రూపాయలు టోటల్ ఫీజ్ మీరు చెల్లించాల్సింది. ప్రొఫెషనల్ లెవెల్ థర్డ్ లెవెల్లోకి వెళ్తే కనుక 8 గంటల పాటు ప్రతిరోజు ఉంటుంది, అలా 2 రోజులు. కాబట్టి ఇది 4000 రూపాయలు ప్లస్ జిఎస్టి, అది 4720 రూపాయలు వస్తుంది. ఫర్ మెంటరింగ్ లెవెల్ 4వ లెవెల్ మెంటరింగ్ లెవెల్ అంటే ఎవరైతే 3వ లెవెల్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఈ మెంటరింగ్ లెవెల్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. ఇది మీరు గూగుల్ పే చేయాల్సిన క్యూఆర్ కోడ్. రేపు 6వ తారీఖు జూలైన బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఎసెన్షియల్ లెవెల్ది 2 hours ప్రోగ్రామ్. ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా టైమింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, దీనిలో మేము కవర్ చేసే టాపిక్ ఈస్ ఎన్ఎల్పి బేసిక్స్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ సెల్లింగ్, ర్యాపో బిల్డింగ్, యాంకరింగ్ టెక్నిక్స్ అండ్ లిస్నింగ్ అండ్ సెన్సరీ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా ఈ 2 hours సెషన్ లో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, ఎట్లాగైతే మీరు ఇందాక హ్యాపీనెస్ ని యాక్సెస్ చేయడం ఎలాగనేది మీరు ఏదైతే నేర్చుకున్నారో అందులో అలాంటి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు పే చేయొచ్చు. లేదంటే కనుక దీని మీద కనిపించేటువంటి నంబర్ మీకు చూడండి, వాట్సాప్ నంబర్ అనేది 9949279291 అనేది. దానిలో మీరు కనుక మీ పేరు, మీ ఆర్గనైజేషన్ పేరు, అంటే మీరు ఎల్ఐసి అయితే ఎల్ఐసి, వేరే కంపెనీ అయితే ఆ కంపెనీ పేరు, మీరు ఏ లొకేషన్ అనేది, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ సర్వీస్ లో ఉన్నారనేది, అది పార్ట్ టైమా ఫుల్ టైమా, మీ వాట్సాప్ కాంటాక్ట్ నంబర్ ఏంటి, ఇవన్నీ చేసిన తర్వాత మీ పేమెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏ విధంగా అయితే స్కాన్ చేసి పంపించారో దాని స్క్రీన్ షాట్ ఒకటి ఈ నంబర్ కి మీరు వాట్సాప్ చేస్తే గనుక మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కూడా కంప్లీట్ గా ఇవ్వడం జరుగుతుందండి ఇందులో. దిస్ ఈస్ వాట్ ఈస్ the details from our side, from my side, and what I can say, thank you from my side. Achala, it is your turn to grab and take it forward from here. Thank you, Dasu.